చూడండి ఫ్రెండ్ ఎంత ఉందో. హాయ్ బ్రోస్, ఈరోజు నేను నా ఫస్ట్ ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాను. అయితే ఈరోజు నేను మా కాకినాడలో బాగా ఫేమస్ అయిన రెడ్డి గారు రెక్క పొలవ్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఇంకైతే హోటల్కి వెళ్ళగానే నేనైతే రెక్క పొలవ్ ఆర్డర్ ఇచ్చా, మా ఫ్రెండ్ అయితే జాయింట్ పొలవ్ ఆర్డర్ ఇచ్చాడు. రెండు క్వాంటిటీ ఒకేలాగా ఉన్నాయి, రెక్క జాయింట్ డిఫరెన్స్. ఈ రెక్క అయితే చూడండి ఎంత ఉందో, నబ్బరు అంత ఉంది. ఇంక వాడు ప్లేట్ తెచ్చి పెట్టగానే నేను అసలు ఆగలేక ఆ రెక్కని తీసుకుని నోట్లో వేసుకుని తినడం స్టార్ట్ చేశా. అండ్ రెక్క విషయానికి వస్తే చాలా క్రిస్పీగా ఉంది. అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నార్మల్గా మనం వేయించుకున్న జాయింట్లో లేదు, చాలా బాగుంది. అండ్ రైస్ విషయానికి వస్తే అది బాస్మతి రైస్ ఏం కాదు, జస్ట్ నార్మల్ రైసే. అండ్ దాంతోపాటు ఏదో కర్రీ ఇచ్చారు, ఆ కర్రీలో అంతా దుమ్ములే ఉన్నాయి. అండ్ గ్రేవీ కూడా జస్ట్ యావరేజ్, నాట్ అప్ టు ద మార్క్. ఇంకా ఇక్కడ పొలవుతో కలుపుకోవడానికి షేర్వా ఇంకా రైతా ఇచ్చారు. నాకైతే షేర్వా అంత పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, సో రైతా ట్రై చేసా. రైతా కూడా పెద్ద క్వాలిటీ ఏం లేదు, వాటరీగా ఉంది. అండ్ టేస్ట్ కూడా నాకేం నచ్చలేదు, సో మీరు స్కిప్ చేయండి. ఈ రెక్క ఏంట్రా బాబు, రైస్ అంతా అయిపోయినా కానీ రెక్క మాత్రం అలాగే ఉంది. మా ఫ్రెండ్ గడ అయితే నాకు చెప్పేశాడు నువ్వైతే తినలేవరా అని చెప్పి. ఇంకా నేనైతే దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా, ఎలాగైనా ఈ రెక్కని పొలవని ఆవగొట్టాలని చెప్పి. అండ్ లేటర్ ఎలాగైతేనేంటి ఆవగొట్టేసా. నాకైతే గండం గడిచినట్టు అనిపించింది రా బాబు. అండ్ లాస్ట్గా ఒక థమ్స్అప్ కొట్టి వచ్చేసా. అండ్ ఓవరాల్గా రెడ్డి గారి రెక్క పొలవులో రెక్క సూపర్.